సార్ మరి ఒకసారి నా నాడి కూడా చూసి ఖచ్చితంగా చూస్తానమ్మా. చెప్తే. చేయండి మేడం. కాలు చూపిండి మేడం. ఇంకా 4 కానండి, 4 మూసేయండి, కళ్ళు మూసుకోండి. ఓకే మేడం, ఫిట్గా ఉన్నారండి, ఏం ఇబ్బంది లేదు. చిన్న చిన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్లు ఉన్నాయి శరీరంలో, పెద్ద చెప్పుకోదగ్గ ఏం లేదు. పెద్ద శరీర తత్వంతో ఉన్నారు, దానివల్ల యాసిడ్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంటాయి. పులుపు, ఉప్పు, కారము తగ్గించుకోండి. మీకు ఏమైనా ఉన్నాయండి అనారోగ్య సమస్యలు? ఏం లేవు, నార్మల్ ఉన్నారు. సరే, అయితే మీరు ఇన్ని వైద్య పరీక్షలు చేశారు, ఎన్నో అంతు చిక్కని రోగాలకు కావచ్చు, సమస్యలకు కావచ్చు పరిష్కారం చూపించారు. అంటే మీకు బాగా గుర్తుండిపోయేది కానీ, మీ మనసును కదిలించింది కానీ, అంటే ఇలాంటి మనం ఇంకా జనాల్లోకి, ప్రజలకి తెలియచేయాలి, అవగాహన కల్పించాలి అనిపించిన ఒక సంఘటన ఏదైనా ఉందా? ఉందండి. ఒక అతను తణుకు నుంచి వచ్చారండి, సత్యనారాయణ గారు. అతను ఏం జరిగిందంటే నాడీ పరీక్ష చేశాను. అతనికి ప్రజెంట్ బాగా యాక్టివ్, అన్ని పనులు చేసుకుంటున్నాడు. వాళ్ళు వచ్చారు, ఒక 10 మంది దాకా వచ్చారు. నాడీ పరీక్ష చేశాను. వారికి 1 గంట, 1 రోజులోపు మ్యాక్సిమం ఏదైనా స్ట్రోక్ వచ్చే అవకాశాలు కనిపించాయి. అందువల్ల ఇతను ఎలా చెప్పాలి, ఆ విషయాన్ని చెప్తే ఇప్పుడు ఇబ్బంది పడతారు అని నేను అతన్ని అటు పొమ్మన్నాను. మాది దత్తాత్రేయ స్వామి ఆశ్రమం అండి, రమేష్ అవధూత నాయన ఆశ్రమం అంటారు మాది. కనిగిరి గార్లపేట రోడ్లు ఉంటాము, అక్కడికి వచ్చారు వాళ్ళు. అతన్ని ఏమండి మీరు అటు దర్శనం చేసుకున్నాండి స్వామివారిని, నేను అంతలోకి మీ భార్యకి మందులు రాసిస్తానని చెప్పాను. ఆయన వెళ్ళాడండి, వాళ్ళ భార్యకి రాసి చెప్పాను, అమ్మ ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందమ్మా, స్ట్రోక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తలు పడాలని చెప్పాను. వాళ్ళు జనరల్గా వచ్చారు. సార్ ఏం సార్ బాగానే ఉన్నాడు కదా, ఏం లేదు కదా అని ఆమెనంది. లేదండి ఆయనకి నాడీలు అయితే నాకు తగులుతుందమ్మా అన్నాను. అప్పటికప్పుడు జరిగింది మేడం. సరే అని ఆమె బాధపడుతుంది, ఎట్టక్కడ చూడండి సార్ మీరు అనింది. సరే మందులు వాడుకున్నామో తగ్గుతుందమ్మా, ఏం భయపడాల్సిన అవసరం లేదని అన్నాను. వెంటనే ఏం జరిగిందంటే నేను చెప్పి అయిపోగానే ఆయన వచ్చాడమ్మా దర్శనం చేసుకొని. వచ్చాడు ఇటు వస్తా వాలిపోయాడమ్మా, పడిపోయాడు. అప్పుడు మా ముందు పడిపోయినాడు. ఇంక మేము ఎమ్మటి వెళ్ళి నేను నాడి చూశాను, నాడి కొట్టుకోవట్లేదు. శ్వాస చూశాను, శ్వాస ఆడటం లేదు. గుండె చూశాను, గుండె ఆడటం లేదమ్మా. చాలా బాధాకరమైన విషయం. మాకు నాడులు ఉత్తేజం చేసేటువంటి కొన్ని అంశాలు ఉంటాయమ్మా. అది ఎమ్మటైతే చేయొచ్చు. వెంటనే నేను ఏం చేశాను, నాడులను ఉత్తేజింపజేశాను. 2 చేతులకి, కాళ్ళకి, వాటికి నాడుల మీద బాగా ప్రెజర్ చేశాను. ప్రెజర్ చేసేసరికి ఆయన ఎమ్మటే ఆయుష్ పోసుకున్నాడమ్మా. అది ఒక మిరాకిల్ అమ్మ. మా కళ్ళ ముందు కనీసం ఒక 50-60 మంది ఉన్నారు, అందరి ముందు జరిగినట్టు ఒక మిరాకిల్ అది. ఆయుష్ పోయి అయిపోయి ఇబ్బంది పడేవారు, ఖచ్చితంగా జరిగేది. ఆమె ఎమ్మటే 2 చేతులు ఎత్తి మీరు మా పాలిటి దేవుడు అండి, ఆయనకు ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రాణం వచ్చినట్టే. ఇప్పుడు ఈరోజు పొయ్యి వచ్చిందండి, అదొక్కటే నాకు మిరాకిల్ అండి. కొంతమంది అయితే మందులు వాడుకొని తగ్గించుకొని వచ్చారు. అట్లా చాలా జరిగాయండి, అలా చాలామంది జరిగాయి. హైదరాబాద్లోనే చాలామంది జరిగాయి. లింగరాజు గారని పాపం, ఆయన ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు. నొప్పి వస్తూ ఉండేది, ఏ టెస్ట్ చేసినా లాభం లేదు, ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు. ఇప్పుడు 4-5 నెలలు వాడాడు మందులు మన దగ్గర. ఇప్పుడు నొప్పి అయితే పూర్తి తగ్గింది, ఇంకా వాడాలి కొంతకాలం, ఇంకా సెట్ అవుతుంది ఆయనకి. అట్లా కొన్ని 100 మిరాకిల్స్ జరిగాయమ్మా. నా కళ్ళ ముందు జరిగింది అది ఒకటి, ప్రాణం అట్లా పోయి అట్లా వచ్చింది, అదొకటి పెద్ద మిరాకిల్ అమ్మా. సమయం గడిస్తే ఎవరేం చేయలేమమ్మా. రక్త ప్రసరణ ఆగిపోతుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు, చనిపోతారు. ఎమ్మటి స్పాట్లో కూడా జరిగింది. మరో ఏ చోట అయినా ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా కష్టమే.
అటువంటి సంఘటన ఆయన విషయంలో చూశాను. సరే, అయితే మీ దగ్గరికి వచ్చిన సమస్యల్లో కూడా అంతు చిక్కని సమస్య మీకు కూడా అవును. అలాంటి సమస్యలు ఏమైనా, అలాంటి సందర్భం ఏమన్నా మీకు ఎదురైందా? అమ్మ, నాడీ పరీక్ష ద్వారా పలానా జబ్బు పలానా పరిస్థితిని మాకు 100% తెలుస్తుందమ్మా. ట్రీట్మెంట్ అనేది వాళ్ళ శరీర సహకారాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అందరి శరీరాలు అన్ని విధాలుగా సహకరించవమ్మా. వ్యాధి యొక్క తీవ్రత కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ప్రారంభ దశలో వస్తే మటుకు త్వరగా రికవరీ కావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ స్థితి ఎక్కువైపోయిన తర్వాత వస్తే మటుకు చాలా తక్కువ రేటు ఉంటుంది అవకాశం. అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా విధానంతో వాడుకుంటేనే వాళ్ళు సెట్ అవుతారు, లేదంటే వాళ్ళకు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఓకే. అటువంటివి చాలా జరిగాయమ్మా. మీ ఆయుర్వేదం మెడిసిన్ తోనే నయం చేస్తారు? ఖచ్చితంగా 99% ఆయుర్వేదానికి వెళ్తామమ్మా. అత్యంత ఎమర్జెన్సీలు అయితే మటుకు ఎవరైనా ఇంగ్లీష్ వైద్యాన్ని సంప్రదించవచ్చు. కొంచెం స్లో ప్రాసెస్ కాబట్టి ఏ వైద్య విధానం కూడా మనం విమర్శించడానికి లేదమ్మా. ప్రతి వైద్య విధానం కూడా మానవుని యొక్క శ్రేయస్సు కోసమే వచ్చినాయి. కానీ అది తొందరగా లేటు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అనేక రకాల విమర్శలకు తోడైతున్నాయి. అంటే ఇలా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అలోపతికి వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళొచ్చమ్మా. ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత మళ్ళీ 100% వాడచ్చు. ఇంగ్లీష్ వైద్య విధానాన్ని ఎప్పుడూ తప్పు పట్టకూడదు. నాకైనా నీకైనా ఎమర్జెన్సీ అంటే వెంటనే దాంట్లో కొన్ని రసాయనాలు దారు కాబట్టి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. కానీ ఆయుర్వేదం దీర్ఘకాలిక సమస్యలకి ఆయుర్వేద నాడీ వైద్యం ఏం చెప్తుందంటే, ముదిరిపోయిన తర్వాత రావడం కన్నా ప్రారంభంలో ఒక్కసారి చెక్ చెప్పేయండి. ఏదైనా ఉన్నదంటే జాగ్రత్త పడదాం, ఏమి లేదంటే హ్యాపీ కదమ్మా. సరే, అయితే చిన్న పిల్లలకు కూడా ఈ నాడి ద్వారా ఏదైనా ఎవరికైనా చూడొచ్చమ్మా, ఎవరికైనా చూడొచ్చు. ఏ వయసు అంటే మేము ఇక్కడ 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళ నుంచి చూస్తుంటామమ్మా. మరీ చిన్న పిల్లలు సహకరించరు, నాడులు కూడా ఉత్తేజితంగా ఉండవు. అందువల్ల 5 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి ఎంత వయసు వాళ్ళకైనా మేము నాడీ పరీక్ష చేస్తూ ఉంటాం. అవునమ్మా. ఇంకా ఇదే మీరు ఈ వృత్తిని ఇలాగే కంటిన్యూ ఖచ్చితంగా అమ్మా, ఇదే వృత్తి చేయాలి. ఎందుకంటే మన మనసుకు నచ్చింది, ప్రజలకు నా వంతు కొంత సహాయం చేయాలి అనేది మా విధానం. దానివల్ల ఇదే వృత్తిని మేము ఎంచుకున్నాము. ఈ నాడీ పరీక్షని ప్రపంచవ్యాప్తం చేయాలనేది మా కోరికమ్మా. ఓకే సార్. అవునమ్మా. సార్, చివరిగా చెప్పండి, మా మీడియా ద్వారా, ముఖ్యంగా 99 టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఈ నాడీ వైద్య పరీక్షలు కావచ్చు, ప్రాచీన వైద్యాలు చాలా ఉన్నాయి ఇంతకుముందు మన పూర్వీకులు అవలంబించినవి, వాటి గురించి కానీ ఏం చెప్పాలి? అందరూ కూడా ప్రతి వ్యాధికి మూలం ఆహారం. విరుద్ధ ఆహారాలు మానుకోండి. మనం ఈరోజు చాలా పటిష్టంగా చాలా సంతోషంగా ఏ వ్యాధి లేదని అనుకోవద్దు. ఒక్కసారి నాడీ పరీక్ష చేయించుకొని ప్రస్తుతం ఏదైనా వ్యాధులు రాబోయే అవకాశం ఉందా, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా, మన పూర్వీకులలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉందా అనే విషయాలు 100% తెలుసుకోవచ్చు. అందువల్ల సరైన ఆహార విధానాన్ని పాటిస్తూ, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అందరూ క్షేమంగా ఉండాలనేది మేము కోరుకుంటామమ్మా. అవునమ్మా. చూసారు కదండి, ఎన్నో అంతు చిక్కని సమస్యలు కూడా మన కరుణానిధి గారు ఆయన వైద్యం ద్వారా, నాడీ వైద్య పరీక్ష ద్వారా తెలుసుకొని ఆయుర్వేద మెడిసిన్ ఇచ్చి ఎంతో మందికి పరిష్కార మార్గాలు చూపించారు. ఎన్నో ప్రాణాలని కూడా కాపాడి నిలబెట్టారు. ఇది ఇవాల్టి ఆరోగ్యమస్తు. కీప్ వాచింగ్ 99 టీవీ.